యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అన్నాడు. ఉదాహరణకి మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. చదవండి. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్సీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడి నా యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. చూడండి, ఇశ్రాయేలు రాజైనటువంటి ఆహాబు, ఇశ్రాయేలు రాజైనటువంటి ఆహాబు వద్దకు తిప్సీయుడైన ఏలియా వచ్చి ఇలా అంటున్నాడు, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు అని చెప్పేశాడు. ఈ విషయాన్ని మనము గమనిస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 అనుకుంటాను. చదువుతారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చిన, భూమి తన ఫలము ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? అహాబు అయినటువంటి ఇశ్రాయేలు రాజు కాలములో ఈ కార్యం జరిగింది. అందుకే ఆయన అన్నాడు కదా, యెహోవా జీవం తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములో కాదు అన్నది ఆయన, ఈ సంవత్సరములలో అన్నాడు కదా. మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మరి ఈ 3.5 సంవత్సరాలు మంచు కానీ వర్షం కానీ లేకపోతే ఆహారం ఎలాగా? వారితో పాటు ఏలియా కూడా ఉన్నాడు కదా. ఏలియా ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎలా పోషించాడు చూడండి. 2వ వచనం, పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. హల్లెలూయా. అంటే దేవుని మాట ప్రకారము వర్షం పడదు, మంచు పడదని చెప్పినటువంటి ఏలియా తన జీవితానికి కావలసిన ఆహారం ఎలాగయ్యా అని దేవుణ్ణి అడగలేదు ఆయన. ఇక్కడ మనం గమనించాలి. దేవుణ్ణి అడిగాడా? దేవుని ఏమడగ. దేవుడు ఏం చెప్పాడు? అతనికి పోయి చెప్పమన్నాడు, చెప్పాడు. అంతేగాని నా గురించి, నా కుటుంబం గురించి, నా పరిస్థితి ఎలాగ ప్రభు అని ప్రభుని అడగలేదు. కానీ ఏలియాకు ఏం అవసరమో దేవునికి తెలుసు కాబట్టి ఏలియాకు దేవుడు అన్నాడు, ఏలియాతో ఏమన్నాడు దేవుడు, నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము, నేనేం చేస్తాను, ఆ వాగు నీరు నువ్వు తాగుతావు, నేను నీకు ఆహారం దేని ద్వారా పంపిస్తాను, కాకోలముల ద్వారా నేను నీకు ఆహారం పంపిస్తానన్నప్పుడు అది కుదిరే పని కాదు ప్రభువా, అది అయ్యే పని కాదు ప్రభువా, కాకుల స్వభావం నాకు తెలియదు అనుకుంటున్నారా, నేనంత అమాయకున్నా, అంత తిక్కలోన్నా అని ఏలియా గారు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకుండా తను ఏం చేశాడు? 5వ వచనం, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. హల్లెలూయా. కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసం, ఒక్క రొట్టెనే, ఎంత పెద్ద రొట్టెనో అది. అంటే ఏలియా ఒక రోజు మొత్తానికి, అంటే ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు ఉపయోగపడే రొట్టె ఎంత మంచి రొట్టెనో, ఎంత శ్రేష్టమైన రొట్టె ఇచ్చాడో దేవుడు, ఎంత బలమైన రొట్టె ఇచ్చాడు కదా.
ఆ కాకులకు కూడా నిజంగా తినే స్వభావం లేకుండా చేసింటాడు దేవుడు. తినే మనసు లేకుండా ఏం చేశాడు? తీసుకొచ్చి ఇచ్చే మనసు ఇచ్చాడు వాటికి. అందుకోసమే ఆ కాకోలములు ఉదయము సాయంత్రము రొట్టెతో పాటు మాంసమును, మంచి కాంబినేషన్ కదా. రొట్టె మాంసం తింటే అదొక తృప్తికరమైన ఆహారమును ఏలియాకు దేవుడు పంపిస్తూ వచ్చాడు. నీటి విషయానికి వస్తే ఆ కేరీతు వాగులో ఉన్న నీటిని ఆయన త్రాగుచున్నాడు. మనమైతే ఇట్లా తాగుతామా? వాగు నీళ్ళు ఎవరు తాగుతారు? పైన ఎవరో బట్టలు ఉతుకుతున్నారు, ఆ మురికి నీళ్ళని ఇటు వస్తున్నాయి, ఈతలు కొడుతున్నారు కదా, ఎన్ని రకరకాలో. కానీ వాగులో నీరు ఎలా ఉంటాయంటే పారే నీళ్ళు కాబట్టి పారే నీటిలో దోషము ఉండదు అంటారు. వాగుల్లో ఉండే నీళ్లు ఇంకా చాలా శ్రేష్టంగా ఉంటాయి. కాబట్టి వాగు నీరు త్రాగుచూ వచ్చాడు. అయితే కొంతకాలమైన తర్వాత ఏం జరిగింది? 7వ వచనం, కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. అంటే ముందుగానే చెప్పాడు కదా, ఇక వర్షం రాబోతుంది, కరువు రాబోతుంది ముందుగా చెప్పాడు కాబట్టి ఆ ప్రకారమే ఆ కరువు రానే వచ్చింది. ఆహారం పొందుకున్నాడు కానీ వర్షము లేక ఆ నీరు కూడా ఎండిపోయింది. ఇప్పుడు నీరు ఎండిపోయిన తర్వాత తను ఏం చేయాలంటే, ప్రభు నువ్వు చెప్పినట్టుగానే ఇక్కడికి వచ్చాను, ఈ నీరు అయిపోయినాయి, ఆహారం పంపిస్తుంది, ఏం లాభం అని గొనగలేదు. కానీ మరలా దేవుడు అతనితో మాట్లాడాడు. 8వ వచనం, అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు, చూడండి, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక యుధవరాలికి నేను సెలవిచ్చితిని. ఒక ధనవంతురాలి కాదు కానీ ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని ఎద్దుకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. చూడండి, కేరీతు వాగులో ఉన్న నీరు అయిపోయిన వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా, నిన్ను పోషించుట కొరకై సారేపతను ఒక యుధవరాలికి నేను ఆజ్ఞాపించి తిని. తను అడగకముందే తన అక్కరేంటో దేవుడు తెలుసు. ఆయన అడగకముందే ఆయన అక్కర తెలిసిన దేవుడు గనక విధవరాలికి ఆయన సెలవిచ్చాడు. ఈలోగా ఏలియా గారు వెళ్ళారు. ఆమె కట్టెలు వేరుకుంటూ కనపడింది. వెంటనే ఆయన అన్నాడమ్మా, నాకు కొంచెం నీళ్లు తీసుకొస్తావన్నాడు. సరే అని నీళ్లు తీసుకురాబోచుండగా వెంటనే ఏమంటున్నాడు, నాకు రొట్టె ముక్కడు కూడా తీసుకొని రమ్మన్నాడు. రొట్టె ముక్కను తీసుకురమ్మన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా, యెహోవా జీవం తోడు, మన దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. నేను ఇంటికి పోయి నేను నా కుమారుడు తిని చావడానికి కట్టెపుల్లలు ఏరుకోవడానికి నేను వచ్చితినయ్యా అని చెప్పిన వెంటనే ఏలియా గారు ఇలా అంటున్నారు. 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు అన్నాడు. హల్లెలూయా. అంటే ఆమె భయం ఏంటి? ఈ రొట్టె తింటాము, ఈ నూనె కూడా అయిపోతుంది, ఇద్దరం కూడా చచ్చిపోతాం. ఆ భయంతో ఉంది ఆమె. నీకు రొట్టెనిస్తే ఇక మా బ్రతుకు ఏమైపోతుందో అనే భయంతో ఉన్నప్పుడు, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను. ఏమో ఒకవైపు చెబుతుంది, నేను నా బిడ్డ తినడానికి మాత్రమే పిండి ఉంది. ఇప్పుడు 3వ మనిషి ఎంటర్ అయిపోయాడు. ఇద్దరు అన్నం ముగ్గురు తినగలరా? తినలేరు. ఒకవేళ ముగ్గురు అన్నము ఇద్దరైనా తినడానికి ప్రయత్నం చేస్తారు అటో ఇటో, కానీ ఇద్దరు తినవలసిన అన్నాన్ని ముగ్గురు తినంటే కొంచెం కడుపు వెలితి చేసుకోవాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడు ఆమెతో ఏలియా గారు అంటున్నారు, భయపడొద్దమ్మా, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారి గురించి కూడా తల్లి అయిన మరియమ్మ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన మీతో చెప్పునది చెయ్యండి అన్నది కదా. అంటే ఒక దైవజనుని యొక్క మాట ఎంత శ్రేష్టమైందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
ఏలియా గారి యొక్క మాట, నేను చెప్పినట్లు చెయ్యమ్మా, అందులో మొదటిగా నాకు మంచి ఒక అప్పం తీసుకురా, మొదటి అప్పం నాకు తీసుకురా, తర్వాత నీవు నీ బిడ్డను అప్పం చేసుకొని తినండి అని చెప్పేసి అన్నప్పుడు ఆమెకి ఇంకా భయం ఎక్కింటది కదా. మనం ఏం మాట్లాడతాం అవతల వ్యక్తికి ఎంత భయం అనిపిస్తుందో దేవునికి బాగా తెలుసు. అందుకే ఆమెకున్న భయాన్ని గుర్తెరిగినటువంటి దేవుడు ఏలియా గారి నోటి మాట ద్వారా మాట్లాడు, భయపడొద్దు, నాకు అప్పం తీసుకురామన్నప్పుడు ఇంకొక మాట చెప్పాడు. 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి, నా పాపమును నా జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కవిగిటిలో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా. అంటే సారేపాతు యొక్క విధవరాలి యొక్క అవసరతను తెలిసినటువంటి దేవుడు, దైవజనుని యొక్క అవసరత తెలిసినటువంటి దేవుడు, వారిద్దరు కష్టకాలంలో ఉన్నారు. ఇటువైపున కరువులో ఉన్నాడు, అటువైపున ఆమె కూడా కరువులో ఉంది. ఏదో ఒక అప్పం చేసుకొని తిని చనిపోవాలనుకున్నారు. కానీ దైవజనుని మాటను దేవుడు దీవించి ఆమె జీవితంలో, సారేపాతు విధవరాలి యొక్క జీవితంలో చచ్చిపోవాలనుకున్నటువంటి వారికి నిజంగా 3.5 సంవత్సరాల వరకు, అనేక దినముల వరకు వారు తినగా ఆ యొక్క పిండి అయిపోలేదట, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కారణం ఏంటంటే సారేపాతు విధవరాలి యొక్క అవసరతను ఎరిగినటువంటి దేవుడు దైవజనుని అక్కడికి పంపించాడు. కాబట్టి ప్రియులారా, దైవజనుని ఒకవేళ ఖాతారు చేయకుండా, ఆయన చెప్పినట్టు చేయకుండా ఒకవేళ ఆమె వద్దనుకునింటే ఖచ్చితంగా ఆ రోజు ఆమె తిని ఆమె తన కుమారుడు ఖచ్చితంగా చనిపోయిండేవారు. అలా చనిపోకుండా ఉండట కొరకై విధవరాలి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దైవజనుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని వారి అవసరం ఏంటి, కరువు కాలంలో పోషింపబడుటనే కదా. కరువు కాలంలో పోషింపబడే విషయంలో ప్రభు సహాయం చేశాడు. కాబట్టి మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు. మన అవసరతలు తీర్చేటువంటి దేవుడనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభు వారు ఆమె గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతట గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలు అనేక మంది విధవరాలు నుండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు అన్నాడు. చూసారా, విధవరాల గురించి యేసు ప్రభు వారు కూడా జ్ఞాపకం చేస్తున్నట్టు నిజంగా ఆమె చేసిన గొప్ప సహాయం కదా. ఆనాడు మాసిదోనియా సంఘము, ఆనాడు తెసలోనికలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘం చేసినటువంటి దైవజనుని యొక్క అవసరతలు మాటికి తీర్చుటలో నిజంగా వారికున్న అవసరతలు క్రీస్తు యేసు మహిమలో దేవుడే తీర్చాడు. కాబట్టి సారేపాతు విధవరాలి యొక్క జీవితంలో కూడా దేవుడు తన అవసరతను తీర్చి తన కుమారుని బ్రతికిస్తూ వచ్చాడు. కానీ కరువు దినములు జరిగిపోయిన తర్వాత కుమారుడు చనిపోగా వదిలిపెట్టలేదు దేవుడు. మరలా ఏ దైవజనుడికైతే ఆహారం పెట్టిందో అదే దైవజనుడి ద్వారా చనిపోయిన తన కుమారుణ్ణి ఆ సారేపాతు విధవరాలు బ్రతికించుకోగలిగింది. కాబట్టి మన జీవితాల్లో దేవుని ప్రేమను బట్టి, దేవుని నామాన్ని బట్టి పరిశుద్ధులకు చేసిన ఉపచారం మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు ఆడు. దైవజనులకు మనం చేసేదాన్ని, మొన్న చేశానులే, నిన్న చేశానులే, ఇంకా మళ్ళీ ఎందుకు అని అనుకుంటే అందుకే అలాగే అయిపోతుంది పరిస్థితి.
ఎన్నిసార్లు మనం మాటిమాటికి సహాయం అందిస్తున్నప్పుడు అది దేవుని నామాన్ని బట్టి మనం చేయాలి. దేవుని బట్టి మనం చేస్తున్నప్పుడు, ఇది దేవునికి ఇస్తున్నామని చేసినప్పుడు మనకు ఏ తక్కువ లేకుండా ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమలో దేవుడు మనకు తీర్చేటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 25 అధ్యాయంలో ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 25 అధ్యాయం 31 వచనం నుంచి, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనినుట చూసి మీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పికొనుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి వైనుట చూసి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరి వైనుట చూసి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వైనుట అయినను చెరసాల ఉన్నట అయినను చూసి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అలుపరైన ఈ నా సహోదరుల ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక దైవజనునికి, లేక దేవుని బిడ్డలకు, లేక అల్పులైనటువంటి వారికి, సామర్థ్యత లేనటువంటి వారికి మనం ఒక ఉపకారం చేస్తే, ఒక సహాయం మనం అందిస్తే దేవుని నామాన్ని బట్టి వారిని ఎక్కడ తీసుకుపోతున్నాడు దేవుడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. ఎడమవైపున మేకలు ఉన్నాయి, కుడివైపున గొర్రెలు ఉన్నాయి. ఎవరిని పిలుస్తున్నాడు పరలోకానికి రమ్మని? నీతిమంతులని కుడివైపునటువంటి వారిని, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, మీరు మీకోసం ఏర్పాటు చేసిన దేవుని రాజ్యములు స్వతంత్రించుకోనండి. మీరు నాకు ఆహారం పెట్టారు, మీరు నాకు బట్టలు ఇచ్చారు, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, మీరు నన్ను పరామర్శించారు. ఇవన్నీ చెప్పినప్పుడు నీతిమంతులు అడుగుతున్నారు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు? దేవుడు ఆకలి కొంటాడా నిజంగా? దేవునికి ఆకలి ఉంటుందే? భౌతికపరమైన ఆకలి దేవునికి ఏముండదు. దేవుని ఆకలి అంతా ఏంటి? ఆధ్యాత్మికమైన ఆకలి, ఆత్మల రక్షణ దేవుని ఆకలి. కానీ ఆత్మను రక్షించడానికి పనిచేస్తున్నటువంటి దైవజనుని యొక్క ఆకలి మనం తీరిస్తే, దైవజనుని యొక్క అవసరం మనం తీరిస్తే, అది ఎవరికి ఇచ్చినట్టట? దేవునికి ఇచ్చినట్టే. అందుకని ఎవరికైనా సరే గాక, స్థానిక కాపరి కావచ్చు, మరొక దైవజనుని కావచ్చు, ఏదైనా సరే గాక, దేవుని పేరిట చేసే ప్రతి దానికి దేవుడు మనకు అడగక మునిపే మన అవసరం తీరుస్తాడనే ఒక మంచి ఉద్దేశం చేత మనం ఇవ్వాలి. కొంతమంది ఇది మనం దేవునికి ఇస్తే మళ్ళీ దేవుడు ఇస్తాడంట మనకు అనే ఉద్దేశంతో ఇస్తారు. అలా ఇస్తే కూడా దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడు. మనము దేవునికి ఇవ్వాలి అంతే. దేవుని పేరట ఇచ్చేది దైవజనుడు అనుభవించాలి. సారేపాతి విధవరాలు దేవునికి ఇస్తానయ్యా అని చెప్పలేదు ఆమె. దేవుడు పంపించిన ఏలియా దైవజనునికి ఇచ్చి ఆమె ఏం చేసింది? ఆమెకున్న అవసరతను ఆమె తీర్చుకోగలిగింది. ఒకవేళ ఆమె ఇవ్వకపోయింటే దేవుడు నిజంగా ఆమె అవసరం తీర్చేవాడా? తీర్చేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, ముందున్నటువంటి రోజుల్లోకి ప్రయాణమై కొనసాగుతున్న మన జీవితాల్లో మనం అడగక ముందే మన అవసరతలన్నీ ప్రభు మనకు తీర్చాలంటే మనం ఇలాంటి మంచిది నేర్చుకోవాలి. ఏంటి మంచిదంటే, దైవజనుని యొక్క అవసరతలు తీర్చుటకు మన వంతుగా మనం ప్రయత్నము చేయాలి. మాటి మాటికి మనం సహాయము చేస్తూ, మాటి మాటికి మేలుకరంగా చేస్తూ ఎప్పుడైతే మనం ఉంటామో తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వారు అంటున్నారు, ప్రభువా, మేము ఎప్పుడు చేశామంటే, ఇదిగో ఈ నా సహోదరులలో అల్పులైన నా సహోదరులు మీరు చేస్తారు కనుక అది నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి నేనైనా నువ్వైనా మనందరం ఎవరమైనా సరేగాక ఒక దైవజనునికి మనం చేస్తే అది తప్పకుండా మనం అడగక ముందే మన అవసరాలు తీర్చబడడానికి దేవుడు ఎప్పుడు ఒక అడుగు ముందే వేసేవాడనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ లోకంలో మనం అడగక ముందే అక్కర్లు తీర్చే దేవుని కొరకై జీవిస్తూ దేవుడు చెప్పిన రీతిగా దైవజనులకు సహకరిస్తూ మన జీవితంలో ముందుకి కొనసాగుదాం. దేవుడు అలాంటి కృప, అలాంటి అవసరతలు దేవుడు తీర్చి క్రీస్తు యేసు మహిమలో ముందు కొనసాగింప చేయనుగాక. ఆమేన్.